హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియోని యూట్యూబ్ మరికొందరికి చూపించడం జరుగుతుంది. సో ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి. అలాగే ఇక్కడ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి పూర్తి వరకు చూడండి. సో మనకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తాజాగా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం 180 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పోస్టులు ఉన్నాయి. సో వాటిని భర్తీ చేయడం జరుగుతుంది. సో అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 16, 2026 నుండి ఏప్రిల్ 30, 2026 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. అప్పుడులాగా మీకు ఇంట్రెస్ట్, అర్హత, క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. సో ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనమాట. సో జూనియర్ అసిస్టెంట్ జాబ్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సో 2026 సంబంధించిన రిక్రూట్మెంట్ 180 అయితే పోస్టులు ఖాళీ ఉన్నాయి. 16 ఏప్రిల్ టు 30 ఏప్రిల్ వరకు అవకాశం ఉంది. శాలరీ వచ్చేసి 29+ పర్ మంత్ ఉండొచ్చు. సో మనకు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2026 సంబంధించి ఒకసారి ఓవర్ అయితే చూద్దాం. సో పర్టికులర్ డీటెయిల్స్. సో మనకు ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్. టోటల్ వేకెన్సీ వచ్చేసి 180 పోస్టులు అయితే వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. సో మనకు దీనికి సంబంధించి అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16 ఏప్రిల్ 2026. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2026. ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ 2026లో ఉండవచ్చు. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి సో మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ మరియు క్వాలిఫికేషన్ ఉందో కంపల్సరీగా అప్లై చేసుకోండి. టోటల్ వేకెన్సీ డీటెయిల్స్ మనకు ఈ నోటిఫికేషన్లో మొత్తం 180 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకు ఆంధ్రప్రదేశ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్టు మనకు 8 పోస్టులు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందులో గుంటూరు 1, తిరుపతి, విజయవాడ 3, వైజాగ్ గాజువాకలో 3. అలాగే తెలంగాణలో వచ్చేసి మనకు 24 పోస్టులు అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో తెలంగాణలో మొత్తంగా మనకు 24 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లో 19 పోస్టులు అయితే ఉన్నాయి. సో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లో 19 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మనకు హనుమకొండ మరియు వరంగల్లో ఒక పోస్ట్ అయితే ఉంది. అలాగే కరీంనగర్లో ఒక పోస్ట్ ఉంది, మహబూబ్నగర్లో 1, నిజామాబాద్లో 1, సిద్దిపేటలో 1. సో టోటల్గా 24 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా పూర్తి చేసి ఉండాలి. కనీసం 55 మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి. సో అప్పుడైతే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో 55% మార్క్స్ అయితే మనం క్వాలిఫై అవ్వాలి. అలాగే మనకు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయి ఉండాలి. సో ఎవరైతే ఆథరైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టాన్ని పొంది ఉండాలి. అలా అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలాగే డిస్టెన్స్ మరియు కరస్పాండెన్స్ మరియు పార్ట్ టైం కోర్సెస్ ఎలిజిబుల్ కాదు. సో గమనించగలరు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 1/4/2026 నాటికి మినిమం ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాలు. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు. అంటే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి ఎవరైతే అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్. సో అంటే కనీసం 2/4/1996 నుండి 1/4/2005 మధ్య జన్మించిన వారు దీనికి ఎలిజిబుల్ అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్. తర్వాత మనం శాలరీ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే మనకు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మంచి శాలరీ ప్యాకేజ్ అనేది ఇవ్వబడుతుంది. సో ఎవరైతే జాబ్కి సెలెక్ట్ అవుతారో జూనియర్ అసిస్టెంట్ జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ అనేది మంచిగా పే చేయడం జరుగుతుంది. సో మనకు మంత్లీ నెట్ శాలరీ వచ్చేసి మనకు కేటగిరీ 1 వాళ్ళకి 29,527, అలాగే కేటగిరీ 2 వాళ్ళకి 27,927, కేటగిరీ 3 వాళ్ళకి 26,727. సో యాన్యువల్ సిటీసీ అనేది ఉంటుంది అప్ టు
4.98 lakh per annum అయితే ఉంటుంది. సో మీల్ కాపన్స్, పిఎఫ్, తర్వాత మెడికలిజం, ఇన్సూరెన్స్ వంటి అదనపు బెనిఫిట్స్ కూడా మనకు వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ మనకు ఎలా ఉంటుంది, ఎలా లేదనుకున్నట్టు చెప్పినట్లయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం వచ్చేసి 2 దశలో ఉంటుంది. ఒకటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మొత్తం 200 క్వశ్చన్ అయితే ఉంటుంది, 200 మార్క్కి. 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40, లోకల్ రీజనింగ్ నుంచి 40, జనరల్ అవేర్నెస్ నుంచి 40. అలాగే మిగతా లాంగ్వేజ్ కూడా మనకు రావడం అనేది జరుగుతుంది. మనకు న్యూమరికల్ అబిలిటీ నుంచి 40, అలాగే మనకు కంప్యూటర్ స్కిల్ గురించి కూడా మనకు 40 మార్కులు వస్తాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 120 మినిట్స్ ఉంటాయి. 120 మినిట్స్లో మనం 200 మార్క్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 10 తప్పు సమాధానానికి 0.25 మార్క్స్ అనేది డిడక్షన్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. మనకు సెకండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆన్లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారన్నమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు ఆల్ క్యాండిడేట్స్కి 800 ప్లస్ 18% GST ఉంది. ఫీజు పూర్తిగా ఆన్లైన్ మోడ్లో మాత్రమే మనం చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కంప్లీట్గా అప్లికేషన్ ఫీ అనేది మనకు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన మనకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి మనకు 16 ఏప్రిల్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. అప్లై వచ్చేసి మనకు 16 ఏప్రిల్ 2026. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 30 ఏప్రిల్ 2026. కాల్ లెటర్ డౌన్లోడ్ వచ్చేసి ఎగ్జామ్కు 7 నుంచి 10 రోజుల ముందుగా కాల్ లెటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు ఫస్ట్ వీక్ జూన్లో కండక్ట్ జరుగుతుంది. ఇదంతా బాగుంది. తర్వాత దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే మనకు అధికారిక వెబ్సైట్లో మనకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత కెరీర్ సెలెక్షన్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కెరీర్ ఓపెన్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ 2020 పైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత అప్లై ఆన్లైన్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఫీజు చెల్లించాలి. అలాగే అప్లికేషన్ను సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. చూసారు కదా నోటిఫికేషన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడన్నా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఎలిజిబిలిటీ ఉందో కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి.